ఎవరైనా సరే ఇవాళ ఒక 1000 రూపాయలు బిజినెస్ చేస్తే ఓ 100 రూపాయలు లాభం ఆశిస్తారు. ఆ వ్యాపారం 1,00,000 రూపాయలకి వెళ్తే ఆ వార ఆ లాభం పెరుగుతుంది కదా అని అనుకుంటారు. మైనింగ్ కూడా అట్లాగే అనుకున్నారు. ఒక్కసారి నెల్లూరు జిల్లా మైనింగ్ యాక్టివిటీస్ గురించి రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే నా వీడియోస్ చాలా వరకు డైరెక్ట్గా కన్సర్న్ సోర్సెస్తోనే మాట్లాడా. ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించట్లేదు, రాజకీయంగానే ఎవరిని విమర్శించట్లేదు. రాష్ట్రానికి అద్భుతమైన ఆదాయ వనరు. చైనాకి ఇక్కడి నుంచి పోయేటటువంటి సరుకు ఇక్కడ 2 కోణాలు. చైనాకి పోయేటటువంటి సరుకు క్వాడ్జ్ కానీ మైకా కానీ ఇట్లాంటి అయితే 3 రకాల గనులు ఉన్నాయో చైనా వాడి దగ్గరికి మనం రా మెటీరియల్ అంటే మట్టితో సహా పంపిస్తున్నాం. దాని మీదన సంపాదనలో నుంచినే ఇప్పుడు తాడి దన్నేవాడు ఒకడు ఉంటాడు, తాళ్ళు దన్నేవాడు ఒకడని చెప్పేసి వీళ్ళు తింటున్నారు. వీళ్ళ పైన తినే కాన్సెప్ట్. వీళ్ళందరూ మైనింగ్ చేసేటటువంటి వాళ్ళు ఫీల్డ్లో కూలీ దగ్గర నుంచి, వాళ్ళ మైనింగ్ యజమాని దగ్గర నుంచి, ఆ తర్వాత వ్యాపారస్తుడి దగ్గర నుంచి, ఆపై అంటే రైతులు వాళ్ళకి సంబంధించిన భూములు కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి, అట్లాగే ఏదైతే వ్యాపారస్తుల దాకా అంటే బయ్యర్ల దాకా ఇంతమంది కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వీళ్ళందరి బతుకులు వీళ్ళందరూ కష్టపడితే డబ్బులు వస్తున్నాయి. కానీ ఏ కష్టము పడకుండా వాళ్ళకి గవర్నమెంట్కేమో ఒక 30 టన్నులు అనుకోండి లారీ, 30 టన్నులు ఇంటూ 3 250 రూపాయలు వస్తుంటే 3 250లో 30 టన్నులు ఇంటూ 250 రూపాయలు చొప్పునే గవర్నమెంట్కి వస్తుంది. దీంట్లో ఆ కన్సర్న్ బయ్యర్ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక్కొక్కళ్ళు 500 తింటే ఒకళ్ళు 1000 తింటే ఫైనల్గా బయ్యర్ది కలిపితే ఒక ఎత్తు అయితే ఏకంగా టన్నుకి 7,000 రూపాయల చొప్పున వసూలు చేసేటటువంటి మధ్య దళారీలు. దళారీ కాదు వీళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. దీని ఇంపాక్ట్ ఏమైపోయింది ఇక్కడ ఇష్యూ? చివరికి మేము చెయ్యమని మైండ్లో వదిలేసే పరిస్థితి వచ్చింది. 100కి 5 నుంచి 10% లేకపోతే ఇప్పుడు ఏమన్నా పెరిగితే గిరిగితే ఒక 20-25% ఏమన్నా బిజినెస్ చేస్తుండొచ్చు. ఇక్కడ ప్రభుత్వమే కనుక ఈ మైన్స్ని అదే సదరు లీజుదారికే ఇచ్చి అతను ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఈ 250 రూపాయల బదులు 5,000 రూపాయలు తీసుకోవచ్చుగా ప్రభుత్వం, డబ్బులు వస్తాయిగా. వాడెవడో మధ్యలో ఓడి తింటాం ఎందుకు? లేదు, 500 రూపాయలు లీజు పెట్టి మిగతాది వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఆ పోర్టు దగ్గరికి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వమంటే ఇంకో 1,000-2,000 ఇవ్వమంటే ఇస్తారుగా. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? అది వదిలేసి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు తింటున్నాడు, అతని కింద మనుషులు తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక 1000 మంది ఆధారపడుతున్నారు ఏది వీళ్ళని దోచుకోవడానికి, తెలిసి తెలియనటువంటి దాంతో. దీని ఇంపాక్టు చైనాలోని వ్యాపారాలే మూతపడిపోయినాయి వీళ్ళ అవినీతి అన్నటువంటి కారణంగా. చైనా వాళ్ళు వీళ్ళని నమ్మి వ్యాపారాలు పెట్టి అక్కడ పరిశ్రమలు పెట్టి వాళ్ళు మునిగిపోయారు. చివరికి ఈ దేశానికి సంబంధించిన మెటీరియల్ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. అసలు ఇక్కడే తయారు చేసి దాన్నే ఆ చైనా కంపెనీలు ఇక్కడే పెట్టించి ఇక్కడే ప్రాసెసింగ్ చేసి మనమే సింగపూర్ పంపించవచ్చు, మనమే అమెరికా పంపించవచ్చు, మనమే జపాన్ పంపించవచ్చు, జర్మనీ పంపించవచ్చు. ఎందుకు ఈ క్వాడ్జ్ లాంటి అయితే అక్కడే తయారయ్యే సెమీ కండక్టర్ చిప్స్ అన్నీ అక్కడే. ఈవెన్ ఇండియాలో కూడా త్వరలో తయారుగా రాబోతున్నాయి సెమీ కండక్టర్ చిప్స్ కంపెనీలు. అంత ముఖ్యమైనటువంటిది. బట్ మనం ఎంతసేపటికి రాజకీయంగా తిట్టుకుంటున్నాం, విమర్శించుకుంటున్నాం, వాడు దొంగ అంటున్నాం, వీడు దొంగ అంటున్నాం తప్పించి ఈ అందరూ దొంగలే. ఫైనల్గా రాష్ట్రానికి మాత్రం ప్రజలకు అందాల్సింది అందట్లేదు. అలాగే ఒక చక్కటి అభివృద్ధి పదం దెబ్బతింటున్నాం. ఇప్పటికైనా ఆలోచించాల్సి ఉంది.